ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. ఈరోజు మంచి విషయం, అంటే ప్రతి వీడియోలో మంచి విషయాలు చెప్తున్నాను. ఈరోజు మంచి విషయం చెప్పుకుందాం. జటాయువు తన మరణం ఎలా సంభవించింది, అలాగే భీష్మ పితామహుడుకి ఎలా మరణం సంభవించింది, ఈ రెండిటి వివరణ ఈరోజు మీకు తెలియజేస్తాను. తన చివరి శ్వాసను విడుస్తున్న జటాయువు, నేను రావణుడితో గెలవలేనని నాకు తెలుసు, అయినా కానీ పోరాడాను. నేను పోరాడకపోతే రాబోయే తరాల వారు నన్ను పిరికివాడు అనుకుంటారు. రావణుడు జటాయు యొక్క 2 రెక్కలను తెంచినప్పుడు అప్పుడు మృత్యువు వచ్చింది. అప్పుడు జటాయువు మృత్యువునకు సవాలు విసిరాడు. ఏమని? జాగ్రత్త ఓ మృత్యువా, ముందుకు రావడానికి సాహసం చేయవద్దు. నేను ఎప్పటి వరకు మరణాన్ని అంగీకరించానో అప్పటి వరకు నువ్వు నన్ను తాకవద్దు. నేను సీతామాత యొక్క సమాచారం ప్రభు శ్రీరాముడు చెప్పేంత వరకు నా వద్దకు రావద్దు అన్నాడు. మరణం జటాయువును తాకలేకపోతుంది. అది నిలబడి వణుకుతూనే ఉంది. మరణం అప్పటి వరకు కదలకుండా నిల్చోనే ఉంది, వణుకుతూనే ఉంది. తాను కోరుకోగానే చనిపోయే వరం జటాయువుకు వచ్చింది. కానీ మహాభారతానికి చెందిన భీష్మ పితామహుడు 58 రోజులు బాణాల అంపశయ్య మీద పడుకొని మరణం కోసం ఎదురు చూశాడు. అతని కళ్ళలో కన్నీళ్లు ఏడుస్తున్నాడు. కానీ భగవంతుడు మనస్సులో తనకి తాను చిరునవ్వు నవ్వుతున్నారు. ఈ దృశ్యం చాలా అలౌకికమైనది. రామాయణంలో జటాయువు శ్రీరాముడిని ఒడిలో పడుకున్నాడు. ప్రభు శ్రీరామ్ అని ఏడుస్తున్నాడు, మరియు జటాయువు చిరునవ్వుతో నవ్వుతున్నాడు. అక్కడ మహాభారతంలో భీష్మ పితామహుడు ఏడుస్తున్నాడు, మరియు శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వుతున్నాడు. తేడా ఉందా లేదా? ఉంది కదా. అదే సమయంలో జటాయువు ప్రభువుకు శ్రీరాముడు ఒడి పాన్పుగా అయింది. శ్రీరాముడు ఒడిలో పడుకోవడం ఎంత ధన్యము! అలా ఒడిలో పడుకోనున్నాడు. కానీ భీష్మ పితామహుడు చనిపోయేటప్పుడు బాణపు మొనలు పాన్పుగా అయ్యాయి. జటాయువు తన కర్మ బలం ద్వారా ప్రభు శ్రీరాముడి యొక్క ఒడిలో ప్రాణత్యాగం చేశాడు. జటాయువు ప్రభు శ్రీరాముడు శరణులోకి చేరాడు, మరియు బాణాలపై భీష్మ పితామహుడు ఏడుస్తున్నాడు. ఎంత తేడా! ఎందుకు? ఇంతకి తేడా ఏమిటంటే, ద్రౌపది ప్రతిష్టను నిండు సభలో పరువు తీస్తున్న భీష్మ పితామహుడు చూశాడు, అడ్డుకోలేకపోయాడు. దుశ్శాసనునికి ధైర్యం ఇచ్చారు, దుర్యోధనుడికి అవకాశము ఇచ్చాడు. కానీ ద్రౌపది ఏడుస్తూనే ఉంది. అరుస్తూ ఉన్నా సరే భీష్మ పితామహుడు తల వంచుకునే ఉన్నాడు. ద్రౌపదిని రక్షించలేదు. దీని ఫలితం ఏమిటంటే, మరణం కోరుకున్నప్పుడు వరం వచ్చిన తరువాత కూడా బాణాల అంపశయ్య దొరికింది. జటాయువు శ్రీని సన్మానించాడు, తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. కాబట్టి చనిపోతున్నప్పుడు అతని ప్రభు శ్రీరాముడి ఒడిలో అనే పాన్పులో లభించింది. ఇతరులకు తప్పు జరిగిందని చూసి కూడా ఎవరో కళ్ళు తిప్పుకుంటారో వారి గతి భీష్ముడిలాగా అవుతుంది. ఎవరైతే ఫలితం తెలిసినప్పటికీ ఇతరుల కోసం పోరాడుతారో వారు మహాత్మ జటాయువులా కీర్తి సంపాదిస్తారు. నిజం అనేది కలత చెందుతుంది, కానీ ఓడిపోదు. విన్నారు కదా ఎంత అర్థం ఉందో. ఆయన జటాయువు శ్రీరాముడి ఒడిలో కన్ను మూశాడు. ఆ తల్లి జాడ తెలియచేసి కన్ను మూశాడు. అదే భీష్మ పితామహుడు ద్రౌపదీదేవిని కాపాడలేకపోయాడు. అందువలనే ఆయన మరణశయ్య బాణాల శయ్యగా దాని మీద పడుకొని ఆయన చివరి శ్వాస వరకు ఏడుస్తూనే తన ప్రాణాలు వదిలాడు. అర్థమైందా? మంచి చెడుకి ఎంత నీతి ఉందో. అందుకే ఈ కథ మీకు చెప్పాలనుకున్నాను. ప్రతి ఒక్కరూ మనం ఇది తెలుసుకుంటే ఎంతో పరమార్థం ఉంది. ఇలాంటి వీడియోస్ మరెన్నో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా వినండి.
సర్వే జన సుఖినో భవంతు.